హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 541 వేకెన్సీస్తో ప్రొబేషనరీ ఆఫీసర్ వేకెన్సీస్ ఫిల్ చేద్దామని అయితే నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. వచ్చేసి మనకు జాబ్లో జాయిన్ అవ్వగానే 20 లక్షల ప్యాకేజ్తో మనకు ఇదొక బంపర్ అవకాశం అని చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలంటే ఈ పొజిషన్ మించి ఏ పొజిషన్ అయితే లేదు. యూజువల్‌గా ప్రొబేషనరీ ఆఫీసర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ అంటే మామూలు విషయం కాదు. ఇందులో మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే స్కేల్ 6 వరకైతే రిటైర్ అయ్యే వరకెళ్తారు. సో, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో, చాలా ఇంపార్టెంట్ విషయాలైతే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అంటే ఖాళీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఒకటే కాదు. సో, దాంట్లో ఆఫర్ లెటర్ వచ్చే ముందు కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. సో, స్టూడెంట్స్ అందరూ తెలియక మీరు అప్లై చేసి జాబ్ సాధిస్తారు. కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇందుట్లో వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్‌లో కూడా సిబిల్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. సో, దాని గురించి కూడా నేనైతే క్లియర్‌గా మీకైతే డిస్కస్ చేస్తాను. ఓకే. సో, ముందుగా ఏంటంటే ఇప్పటిదాకా వీడియో ఎవరైతే చూస్తున్నారో వెంటనే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవ్రీడే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి లేటెస్ట్ వీడియోస్ ఏం చేశారో ఒకసారి మీరు అప్డేట్స్ చూసుకోండి. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకుంటే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. ఇది గనక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కెరియర్స్ సెక్షన్‌లో మనకొచ్చేసి రిక్రూట్‌మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అని క్లియర్‌గా ఉంది కదా! లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 14/7/2025. సో, ఈ పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్‌లోడ్ అడ్వర్టైజ్‌మెంట్ ఉంది కదా! సో, ఇది మీకు చూయించడానికి రీజన్ ఏంటంటే మీరు నావిగేట్ చేసి మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోటే ఇది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేస్తే మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అయిపోయింది. సో, దాని గురించి మనం ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రిలీజ్ అయింది మనకు. వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీస్ 24/6/2025 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితుంది. 14/7/2025 వరకైతే మనకు లాస్ట్ డేట్ ఉంది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అన్నమాట. సో, ఈ నోటిఫికేషన్‌కి అసిస్టెంట్ మేనేజర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే మనకు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్‌కి సంబంధించింది. సో, టెంటేటివ్ డేట్స్ ఒకసారి చూసేసుకుందాం ఇమ్మీడియేట్‌గా. 24/6/2025 ఈ రోజే స్టార్ట్ అయిపోయింది మనకు. అప్లికేషన్ వచ్చేసి 14థ్ జూలై వరకైతే మనకు లాస్ట్ డేట్ ఉంది. పేమెంట్ కూడా అదే డేట్ వరకైతే ఉంది. మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ వచ్చేసి 3, 4th వీక్ ఆఫ్ జులైలో అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి చూసుకుంటే మనకు జులై ఆర్ ఆగస్ట్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఆగస్ట్, సెప్టెంబర్ అన్నమాట. డౌన్‌లోడ్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్ట్, సెప్టెంబర్ 2025 అన్నమాట. ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్‌లో ఉంటుంది. అలాగే రిజల్ట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2025 ఇవ్వడం జరుగుతుంది. ఫేజ్ 3 కాల్ లెటర్ వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్ 2025కి అయితే మనకు రావడం జరుగుతుంది. ఫేజ్ 3 వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసి అక్టోబర్, నవంబర్ 2025 ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు అక్టోబర్ ఆర్ నవంబర్ ఉంటుంది. రిజల్ట్ వచ్చేసి మీకు ఫైనల్ రిజల్ట్ నవంబర్, డిసెంబర్ 2025 అన్నమాట. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే మనకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఫేజ్ వైస్‌గా అయితే ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయితే ఉండడం జరుగుతుంది. ఫేజ్ 1 అలాగే ఫేజ్ 2, ఫేజ్ 3 అన్నమాట. ఇక్కడ ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అలాగే ఫేజ్ 1 క్వాలిఫై అయితే ఫేజ్ 2 అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఆఫ్టర్ ద ఫేజ్ 2 విల్ బి సబ్సిక్వెంట్‌లీ కాల్డ్ ఫర్ ద ఫేజ్ 3 అన్నమాట. సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. గ్రూప్ ఎక్సర్‌సైజ్ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. వచ్చేసి మనకు ఈ ఫేసెస్ ద్వారా అయితే రిక్రూట్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరైతే మర్చిపోవద్దు. సో, ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలా. ఎటువంటి హార్డ్ కాపీ మాత్రం సబ్మిట్ చేయొద్దని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మీరు ఈ ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఐడీ కానీ, మీ మొబైల్ నంబర్ కానీ జెన్యూన్‌ది ఇవ్వండి. మీరు ఇంకొకటేంటంటే మోర్ దెన్ 1 అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొద్దని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇందాక మీతో అన్నట్టు నేను సివిల్ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాను కదా! ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి. Candidates who have defaulted in repayment under any lending arrangement by banks, NBFCs, financial institutions, including credit card use, and have not regularized, repaid their outstanding
till the date of issuance of offer letter of appointment by the bank shall not be eligible for appointment to the post అన్నమాట. ఒకవేళ ఈ ఎగ్జామ్ రాసి మీరు కనుక జాబ్ సాధిస్తే గనక ఆఫర్ లెటర్ ఇచ్చే ముందు ఏవైతే మీరు లోన్స్ బయట తీసుకున్నారో, క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఉన్నాయో, అవి డిఫాల్ట్ చేసినవి ఉన్నాయో అవి రెగ్యులరైజ్ చేసుకోవాలి అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అంటే లోన్ రీపేమెంట్ ఏదైతే ఉందో అది రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకే అపాయింట్‌మెంట్ ఇస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. హౌఎవర్ క్యాండిడేట్స్ హూ హావ్ రెగ్యులరైజ్డ్ రీపేడ్ సచ్ ఔట్‌స్టాండింగ్ ఆన్ ఆర్ బిఫోర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ ఆఫర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ బట్ హూస్ సిబిల్ స్టేటస్ హస్ నాట్ బీన్ అప్డేటెడ్ టిల్ దెన్. సో సిబిల్‌లో మీరు డబ్బులు కట్టినా కూడా సిబిల్ స్టేటస్ అప్డేట్ అవ్వకపోతే మీరేం చేయాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఆ పర్టిక్యులర్ బ్యాంక్స్ నుంచి తీసుకొనొచ్చి వీళ్ళకి సబ్మిట్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో సిబిల్ గురించి ఇదొక అప్డేట్ అన్నమాట. ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్‌ఫర్ పాలిసీ చూసుకుంటే మనకు ఎనీ సర్కిల్ అయితే ఆఫీస్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెప్యూట్ చేయడం జరుగుతుంది. ప్రమోషన్స్ తీసుకుంటే స్టేట్ అయితే దాటడం జరుగుతుంది. సో, ప్రెజెంట్ అయితే మీరు హోమ్ స్టేట్‌లోనే ఉండడానికైతే చాలా అవకాశం అయితుందని మనకి క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది. సో, ఇంకోటేంటంటే టోటల్ వేకెన్సీ చూసుకుంటే మనకు టోటల్‌గా 541 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎస్సీకి టోటల్‌గా 80 వేకెన్సీస్, ఎస్టీకి 73 వేకెన్సీస్, 133 ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ 50, 203 అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి అయితే ఉండడం జరిగింది. టోటల్‌గా 541 వేకెన్సీస్‌తో మన ముందుకు ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ ఏజ్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకు యాస్ ఆన్ 1/4/2025కి మినిమమ్ 21 ఇయర్స్ ఉండాలా. మాక్సిమం 30 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోండి. దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓబీసీ 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్, ఓబీసీ అట్లాగే 13 అలాగే 15 అన్నమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం. యాస్ ఆన్ 30థ్ సెప్టెంబర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్లేదు. ఎక్కడి నుంచైనా చేసినా పర్లేదు. అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఓకే. పీజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకునే విషయం ఏంటంటే సెలక్షన్ ప్రొసీజర్‌లోకెళ్ళిపోదాం. సో, గైస్ చూడండి. మీరు మిస్ చేయకుండా చూడండి. సో, నేను మైన్యూట్ డీటెయిల్స్ కవర్ చేస్తున్నా కాబట్టి వీడియో అనేది లెంతీగా ఉంటుంది. సో, మీరు ఒక్కసారి వీడియో చూస్తే ఇంకో ఏ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకు వచ్చేసి 3 ఫేజెస్‌లో ఉంటుంది. ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. 3 ఫేజెస్ ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఉంటుంది. ఆ ప్రిలిమినరీ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ మొత్తం 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారు. ఇందులో వచ్చేసి 3 సెక్షన్స్ ఉండడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో. ఆ 3 సెక్షన్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి 40 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ అప్ టు 30 క్వెషన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ 30 క్వెషన్స్. టోటల్ మనకొచ్చేసి 100 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. టైమ్ డ్యూరేషన్ కూడా ఉంటుంది. ఈచ్ సెక్షన్‌కి 20 మినిట్స్ మనకు 1 అవర్ ఉంటుంది. సో, 3 సెక్షన్స్ కాబట్టి మనకు 20 మినిట్స్ అయితే ఉంటుంది. సో, వచ్చేసి మనకు కేటగిరీ వైస్ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నమాట. దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సెక్షనల్ కట్ ఆఫ్ ఏం లేదండి. సో, మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో పాస్ అవ్వాలి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో పాస్ అవ్వాలి అలా ఏం లేదు. ఓవరాల్ మెరిట్ చూడడం జరుగుతుంది. ఓవరాల్ అగ్రిగేట్ చూడడం జరుగుతుంది. సో, సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే లేదన్నమాట. సో, క్యాండిడేట్ నంబరింగ్ 10 టైమ్స్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ వేకెన్సీ ఈచ్ కేటగిరీ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో, 1:10 రేషియోలో మనకైతే మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి అయితే పిలవడం జరుగుతుంది వేకెన్సీస్ బట్టి. సో, మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి వెళ్ళిపోతే గనుక ఇది కూడా ఆన్‌లైన్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి 200 మార్క్స్‌కి అయితే ఉంటుంది. అలాగే దాంతో పాటు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా 50 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. సో, అంటే ఇమ్మీడియేట్‌లీ మనకు ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి 3 అవర్స్ డ్యూరేషన్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 సెక్షన్స్ అన్నమాట. టోటల్ 200 మార్క్స్‌కి. అందుట్లో వచ్చి సెపరేట్ టైమింగ్ అయితే ఉంటుంది ఎవ్రీ సెక్షన్‌కి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది 60 మార్క్స్‌కి అన్నమాట. డేటా ఇంటర్ప్రిటేషన్‌కి వచ్చేసి మనకు 30 క్వెషన్స్ ఉంటుంది 60 మార్క్స్‌కి. జనరల్ అవేర్‌నెస్ బ్యాంకింగ్ నాలెడ్జ్‌కి 60 క్వెషన్స్ అన్నమాట 60 మార్క్స్‌కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి 40 క్వెషన్స్ 40 మార్క్స్ అన్నమాట. టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 170 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. మాక్సిమం మార్క్స్ 200 మార్క్స్ అన్నమాట. టోటల్ టైమ్ డ్యూరేషన్ 3 అవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈచ్ సెక్షన్‌కి కూడా మనకు టైమ్ డ్యూరేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది. ఈమెయిల్ రైటింగ్ అని, రిపోర్ట్స్, సిట్యుయేషనల్ అనాలిసిస్ అలాగే ప్రిసైజ్ రైటింగ్ అని 3 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు 50 మార్క్స్ ఉంటుంది. అలాగే 30 మినిట్స్ అయితే టైమ్ ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 250 మార్క్స్‌కి అయితే టోటల్ ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకోటేంటంటే ఈమెయిల్స్ కంపల్సరీ 1 ఔట్ ఆఫ్ 2 ఆప్షన్స్. రిపోర్ట్స్ వచ్చేసి కంపల్సరీ 1 ఔట్ ఆఫ్ 2 ఆప్షన్స్. అండ్ ఐదర్స్ ఆఫ్ సిట్యుయేషన్ అనాలిసిస్ ఆర్ ప్రిసైజ్ రైటింగ్ ఎనీ 1 ఆఫ్ 2. సో, ఇక్కడ మనకేంటంటే డిస్క్రిప్టివ్ పేపర్‌లో ఈమెయిల్స్ రాయాల్సి ఉంటుంది. 2 ఈమెయిల్స్ ఇస్తారు. ఏదైనా ఒకటి రాయాలా. అందుట్లో సిట్యుయేషనల్ అనాలిసిస్ అలాగే రిపోర్ట్స్ ఉంటాయి. అందుట్లో కంపల్సరీ 1 ఔట్ ఆఫ్ 2 ఆప్షన్స్ అన్నమాట.
సిట్యుయేషనల్ అనాలిసిస్ క్వెషన్ అన్నా రాయొచ్చు, ప్రిసైజ్ రైటింగ్ ఏదైనా ఒకటి రాయొచ్చు అనమాట మీరు డిస్క్రిప్టివ్ పేపర్‌లో. ఓకే. సో నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా ఫేజ్ 3కి వెళ్ళిపోతే గనక ఇక్కడ చూసుకుంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్. ఈచ్ క్యాండిడేట్ విల్ హావ్ టు స్కోర్ మినిమమ్ స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ అనమాట. 1, 2, 3, 4 అన్నమాట సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. దాంతో పాటు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో. ప్రిలిమినరీలో మనకైతే సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట. ఓకే. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి మనకు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో మనకొచ్చేసి 1/4 మార్క్స్ అయితే నెగెటివ్ అయితే ఉంటాయని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫేజ్ 3 వచ్చేసి మనకు సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందుట్లో మనకు టెస్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే గనక మనకు గ్రూప్ బి ఎక్సర్‌సైజ్ 20 మార్క్స్‌కి, గ్రూప్ సి ఇంటర్వ్యూ 30 మార్క్స్, టోటల్ 50 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. సో మనకొచ్చేసి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 బట్టి మనకు ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. మాక్సిమం వచ్చేసి 250 మార్క్స్ అయితే మనకు ఫేజ్ 2కి అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఇంటర్వ్యూకొచ్చేసి మనకు ఇక్కడ 50 మార్క్స్ అయితే ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 300 మార్క్స్‌కి ఉంటుంది. నార్మలైజ్డ్ మార్క్స్ వచ్చి 75 అలాగే 25 టోటల్ 100 మార్క్స్‌కి అయితే నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో బోత్ 2 కలుపుకొని మనకైతే ఫైనల్ రిజల్ట్ అయితే వాళ్ళైతే తేవడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్‌లో అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో ఎన్‌రోల్‌మెంట్స్ చూసుకుంటే మనకు ఇక్కడ బేసిక్ ప్యాకేజ్ మొత్తం కలుపుకుంటే 20,43,000 అయితే మనకు టోటల్ సీటీసీ ముంబై మెట్రో సిటీలో రావడం జరుగుతుంది. బేసిక్ వచ్చేసి 48,480 నుంచి మనకు ఇక్కడ చూసుకుంటే మనకు 85,920 వరకైతే ఉంది. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 అనమాట ఇది. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, పీఎఫ్ ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు మీకు ఫర్నిచర్ అలయన్స్ ఉంటుంది. పెట్రోల్ అలయన్స్ ఉంటుంది. సో చాలా, చాలా బాగా అయితే ఉంటుంది. సో కెరియర్ పాత్ చూసుకుంటే మనకొచ్చేసి మీకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ విల్ హావ్ టు ఎగ్జిక్యూట్ ఎ బాండ్ ఆఫ్ 2 లాక్స్ అనమాట. ఆన్ సర్వింగ్ ద బ్యాంక్ మినిమమ్ ఆఫ్ 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ మీరు వర్క్ చేస్తామని చెప్పైతే బ్యాంక్‌కి బాండ్ రాసి ఇవ్వాలా. ఒకవేళ 3 ఇయర్స్ లోపు ఎళ్ళిపోతే గనక మీరు ఏం చేయాలంటే 2 లాక్స్ కట్టి వెనక్కెళ్ళిపోవాలనమాట. దాంతో పాటు మనకి అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే ₹750 వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి అయితే ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకిక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ అయితే పెండింగ్ లేదు. అదే అండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలియజేశాను. మీకు ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మైన్యూట్ ఇన్ఫర్మేషన్ డాట్ టు డాట్ అయితే మీకు క్లారిఫై చేశాను. ఓకే. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.